హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసరికి డిటర్మైన్ ద కాన్స్టెంట్స్ a, b so that the function f is defined by f of x of 2x plus 1. 2x plus 1 ఎప్పుడు తీసుకుంటారంటే x అనేది 1 కన్నా తక్కువైనా ఉండొచ్చు, ఈక్వల్ టు అయినా ఉండొచ్చు. ax² plus b ఎప్పుడు తీసుకుంటారంటే x అనేది 1 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, 3 కన్నా తక్కువైనా ఉండొచ్చు. అండ్ 5x plus 2a ఎప్పుడు తీసుకుంటారంటే x అనేది 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. సో మీకు చాలామంది కన్ఫ్యూజన్ ఉండిద్ది అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్కి. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. ఇప్పుడు ఇది చిన్న వైపు ఇటువైపు ఉందనుకో, ఇది తక్కువగా ఉన్నట్టు దీనికన్నా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, స్మాల్ సైడ్ ఎటువైపు ఉండిద్దో అది చిన్నది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయింది, అందుకు చెప్పాను. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇదండి. ఇక్కడ ఏమన్నాడంటే a, bని కనుక్కోమన్నాడు. అండ్ ఆల్సో కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు, అంటే f(x)కి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, అది కంటిన్యూస్ అయింది అని చెప్పాడు. ఇక్కడ గమనిస్తే x వాల్యూస్ అనేవి 1 తీసుకున్నాడు, 3 తీసుకున్నాడు. అంటే f అనేది x దగ్గర x వాల్యూస్ 1 దగ్గర 3 దగ్గర ఉన్నప్పుడు కంటిన్యూస్ అయింది. సో ఫస్ట్ పాయింట్ అదే రాస్తాం మనం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సొల్యూషన్లో గివెన్ f is continuous everywhere. f is continuous at x is equal to 1 and x is equal to 3. 1 దగ్గర 3 దగ్గర ఉన్నప్పుడు f అనేది కంటిన్యూస్ అయింది అని చెప్తాము. సో ఇప్పుడు at x is equal to 1, ముందు కంటిన్యూస్ అంటే ఏంటో మనకు తెలియాలి. కంటిన్యూస్ అంటే ఏం లేదు, సో LHL ఈక్వల్ టు RHL ఈక్వల్ టు f(x) రావాలి. ఇలా కనుక ఉంటే మనకు కంటిన్యూస్ అని అర్థం. మనం ముందు LHL కనుక్కుంటాం. LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. RHL కనుక్కుంటాం. ఈ రెండింటిని కనుక్కున్న తర్వాత ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అండ్ ఆల్సో మనం మళ్ళీ f(x) కనుక్కుందాం, అది కూడా ఈక్వల్ అవుతాయి, అది కంటిన్యూస్ అని చెప్తాం. ఫస్ట్ అది చూద్దాం. సో ఇది ఎగ్జామ్లో రాసిన పని లేదు, జస్ట్ రఫ్గా చెప్పాను. లెట్స్ సి. ఫస్ట్ LHL కనుక్కుందాం. LHL, సో LHLకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి, లిమిట్ x టెన్స్ టు, మనం 1 దగ్గర చెప్తున్నాం కాబట్టి 1 మైనస్ f(x). LHLకి ఎప్పుడైనా కానీ మైనస్ ఉంటుంది. సో మైనస్ అన్నాడు కాబట్టి లిమిట్ x టెన్స్ టు 1 మైనస్. సో x వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉండిద్ది, మైనస్ అంటే తక్కువేగా. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే 1 కన్నా x వాల్యూ తక్కువగా ఉండాలి. సో x వాల్యూ 1 కన్నా తక్కువగా ఉంది, సో ఈ వాల్యూ తీసుకుంటాం f(x). f(x) ఎంత, 2x plus 1. 2x plus 1. ఇప్పుడు xలో ఉన్నదాన్ని నేను hలో మారుస్తున్నాను, లిమిట్ h టెన్స్ టు 0కి మారుస్తున్నాను. అయితే ఏం లేదు, x ఉన్న ప్లేస్లో నేను 1 మైనస్ h రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ h రాసా, ప్లస్ 1. లిమిట్ h టెన్స్ టు 0, లోపల మల్టిప్లికేషన్ చేస్తున్నాం, 2 మైనస్ 2h ప్లస్ 1. దట్ ఇంప్లైస్ లిమిట్ h టెన్స్ టు 0. సో ఇక్కడికి వచ్చేసరికి 3 మైనస్ 2h ఉంటుంది. సో లిమిట్ అప్లై చేద్దాం. h ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 2 ఇంటూ 0 అంటే వాల్యూ 3 వచ్చింది. LHL వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. నెక్స్ట్ RHL కనుక్కుందాం, పక్కనే కనుక్కుందాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది RHL. RHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f(x). దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్, అంటే ఇక్కడ ఏమన్నాడు, 1 ప్లస్ అన్నాడు అంటే x కన్నా ఎక్కువగా ఉండిద్ది. x కన్నా 1 వాల్యూ అనేది ఎక్కువ. x అనేది ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ దానిలో x అనేది అంటే x కన్నా 1 వాల్యూ ఎక్కువ. 1 కన్నా x వాల్యూ ఎక్కువ.
అంటే ఇది తీసుకుంటాం ఏ స్క్వేర్ ప్లస్ బి. చూడండి దీని వైపు గ్రేటర్ దాన్ సింబల్ ఉండిద్దో అది ఎక్కువ అని అర్థం. ఇటు ఎక్కువగా కనిపిస్తుంది స్పేస్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ని ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అని రాస్తున్నాం. ఎక్స్లో 1ని మనం హెచ్లో మారుస్తాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఏ ఇంటూ ఎక్స్ ఉన్న ప్లస్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఆర్హెచ్ఎల్ కాబట్టి ప్లస్లు ఉంటాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ హెచ్ రాసాం. ఎల్హెచ్ఎల్లో ఏదనుకో మైనస్ ఉంది కాబట్టి 1 మైనస్ హెచ్ రాసాం. ఇక్కడ అన్ని ప్లస్లో ఉంటాయి ఆర్హెచ్ఎల్లో. సో 1 ప్లస్ హెచ్ రాస్తాం. హోల్ స్క్వేర్ ప్లస్ బి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇక్కడ ఏముంది 1 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఉంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. సో హెచ్ ఉన్న ప్లస్ నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఉండేది. అంటే ఏ స్క్వేర్ 1కి కూడా అంటే ఏ స్క్వేర్ ఏం కాదు, జస్ట్ 1 స్క్వేర్ అంటే 1ఏగా. ఏ ప్లస్ బి అనేది వచ్చింది. ఆర్హెచ్ఎల్ వాల్యూ ఇది. ఓకే, ఎల్హెచ్ఎల్ వాల్యూ 3 వచ్చింది. ఆర్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి అనేది వచ్చింది. మనం ఎల్హెచ్ఎల్ కనుక్కున్నాము, ఆర్హెచ్ఎల్ కనుక్కున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్. నార్మల్గా అయితే కొన్ని ప్రాబ్లమ్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వడు, మనమే కనుక్కోవాలి. మనకు కండిషన్ ఇచ్చాడు చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ కూడా ఉంది, కింద ఏంటంటే ఈక్వల్ టు అని అర్థం. ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అనేది ఇది తీసుకుంటారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అప్పుడు మనకు వచ్చే ఫంక్షన్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 1. ఇప్పుడు నేను ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇది కండిషన్. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. ఇక్కడ ఏం చెప్పాడు మనకు, ఆల్రెడీ మనకు క్వశ్చన్ అనే చెప్పాడు. బట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఎఫ్ అనేది ఏమన్నాడు, కంటిన్యూస్ అన్నాడు. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అన్నాడు కాబట్టి కండిషన్ ఏంటి, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. నార్మల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్, బట్ ఎక్స్ ఉన్న ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఎఫ్ ఆఫ్ 1. ఎల్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఆర్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఏ ప్లస్ బి వచ్చింది, ఏ ప్లస్ బి. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఏదైనా అంటే 3 ఈక్వలే, ఇక్కడ ఈక్వల్ వచ్చింది, ఇక్కడ ఈక్వల్ వచ్చింది. ఇలా ఈక్వల్గా వచ్చిందంటే మిస్ అమ్మ హాఫ్ వరకు కరెక్ట్ అని అర్థం. సో ఏదైనా ఒక పేర్ తీసుకున్నా, ఈ 2 పేర్ తీసుకుంటున్నాను నేను. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అని. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఫర్దర్గా ఇది మనకు యూజ్ అవుతుంది. మనకు ఏమన్నాడు క్వశ్చన్లో, ఏ కామా బి కనుక్కోవాలి. సో ఏ కామా బి కనుక్కోవడానికి ఇది ఒక ఈ ఈక్వేషన్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కనుక్కుందాం. ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కనుక్కుందాం. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఎల్హెచ్ఎల్ వాల్యూ ఆర్హెచ్ఎల్ వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎల్ కనుక్కుందాం. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ 3 మైనస్ అన్నాడు కాబట్టి ఎక్స్ కన్నా 3 తక్కువ. క్వశ్చన్లో కొద్దాం. సో ఎక్స్ కన్నా 3 తక్కువగా ఉండాలి. ఎక్స్ అనేది 3 కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ చూస్తే చిన్నగా ఉంది చూడండి, ఇటువైపు స్మాల్గా ఉంది కాబట్టి ఇది తక్కువ అని అర్థం. అప్పుడు కండిషన్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. ఇప్పుడు హెచ్లో మారుద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు కాస్త హెచ్ టెన్స్ టు 0 అయింది. ఏ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం 3 మైనస్ హెచ్ రాస్తాం. 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ బి దట్ ఇంప్లాయిస్. ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేస్తున్నాను, అంటే హెచ్ ఉన్న ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ఆఫ్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బి. దీని వాల్యూ ఏమైనా దీనికి ఉండేదిగా, దీనికి స్క్వేర్ అప్లై చేస్తే నాకు 9 వచ్చింది. 9a ప్లస్ బి. దీనికి ఎల్హెచ్ఎల్కి అలానే ఆర్హెచ్ఎల్ కూడా కనుక్కుందాం.
నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ కనుక్కోవడానికి ఫార్ములా లిమిట్ x tends to 3 plus f of x. That implies limit x tends to, సో 3 ప్లస్ అన్నాడు కాబట్టి అంటే ఎక్స్ వాల్యూ అనేది 3 కన్నా ఎక్కువగా ఉండాలి. కండిషన్ చూద్దాం క్వశ్చన్లో. సో ఎక్స్ అనేది 3 కన్నా ఎక్కువగా ఉంది అంటే ఇది తీసుకోవాలి కండిషన్. 5x ప్లస్ 2a, 5x ప్లస్ 2a, దట్ ఇంప్లైస్. సో ఇప్పుడు ఇది హెచ్ టెన్స్తో మార్చుద్దాం. ఎక్స్ఎల్ కాస్త హెచ్లో చేంజ్ చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 5 ఆఫ్, సో ఆర్హెచ్ఎల్ అంటే ఏదైనా కానీ 3 ప్లస్లో ఉండిద్ది. సో 3 ప్లస్ హెచ్ ప్లస్ 2a. లిమిట్ అప్లై చేస్తున్నా. లిమిట్ అప్లై చేయడం అంటే ఏం లేదు, హెచ్ ఉన్న ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5 ఆఫ్ 3 ప్లస్ 0 ప్లస్ 2a, దట్ ఇంప్లైస్ 5 3s అంటే 15, 15 ప్లస్ 2a. దేని వాల్యూ? ఆర్హెచ్ఎల్ వాల్యూ. ఎల్హెచ్ఎల్ వాల్యూ వచ్చింది, ఆర్హెచ్ఎల్ వాల్యూ వచ్చింది. సో ఆల్సో ఎఫ్ ఆఫ్ 3 కూడా కనుక్కుందాం. దానికోసం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు దాని యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో ఈక్వల్ టు అంటే కింద లైన్ ఉన్నట్టు ఇక్కడ లైన్ ఉందిగా, సో దాని వాల్యూ కూడా 5x ప్లస్ 2a ఫంక్షన్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అంతా 5x ప్లస్ 2a. ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 5 ఇంటూ 3 ప్లస్ 2a, దట్ ఈక్వల్ టు 15 ప్లస్ 2a. అంటే ఏవైనా 2 సేమ్గా వస్తాయి అన్నాగా అదే వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడుగా ఎఫ్ అనేది కంటిన్యూస్ అని, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని వాడే చెప్పాడు. సో కంటిన్యూస్ అంటే ఏంటి? ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. సో ఎల్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 9a ప్లస్ బి. ఆర్హెచ్ఎల్ వాల్యూ 15 ప్లస్ 2a, దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 15 ప్లస్ 2a. సో ఈ రెండింటిని ఒక పేరుగా తీసుకుందాం. తీసుకుంటే (9a ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? 15 ప్లస్ 2a. ఏలన్నీ ఒక చోటకి తెద్దాం. తెస్తే 9a దీన్ని తెస్తున్నాను నేను, మైనస్ 2a ఈక్వల్ టు అంటే ప్లస్ బి ఈక్వల్ టు 15. 9లోంచి 2 తీస్తే ఎంత? 7. 7a ప్లస్ బి ఈక్వల్ టు 15. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. ఇందాక మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటండి? a ప్లస్ బి ఈక్వల్ టు 3. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2. ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని సాల్వ్ చేస్తే సో a ప్లస్ బి ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? 7a ప్లస్ బి ఈక్వల్ టు 15. సింబల్స్ చేంజ్ చేద్దాం. మైనస్ మైనస్, బి క్యాన్సిల్ అయింది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 5a ఈక్వల్ టు మైనస్ 12. ఏ వాల్యూ కనుక్కుందాం. a ఈక్వల్ టు మైనస్ 12 బై మైనస్ 5. 5 క్యాన్సిల్. సో ఇక్కడ 6 కాండి, 6 1s 6 2s అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. ఇప్పుడు ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మనకి ఉన్న కండిషన్ ఏంటి? a ప్లస్ బి ఈక్వల్ టు 3. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 2. 2 ప్లస్ బి ఈక్వల్ టు 3. బి ఈక్వల్ టు 3 మైనస్ 2. బి ఈక్వల్ టు ఎంత అండి? 1. ఇక్కడ హియర్ ఏ అండ్ బి వాల్యూస్ వచ్చాయిగా, ఏ కామా బి వాల్యూస్. ఏ వాల్యూ ఎంత అన్నాడు? 2 అన్నాడు. అండ్ బి వాల్యూ ఎంత అన్నాడు? ఇక్కడ 1 అని వచ్చింది. ఇదండి ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్హెచ్ఎల్ దగ్గర ఏం తీసుకుంటారు, ఆర్హెచ్ఎల్ దగ్గర ఫంక్షన్ ఏం తీసుకుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి.